కౌండిన్య ఆర్యగౌడ ఈడిగ సత్రం శ్రీశైలం 4వ తారీఖు 8వ నెల 2025 రోజున జరిగిన 2 తెలుగు రాష్ట్రాల గౌడ కులస్తుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు కేఈ విజయ్ కుమార్ గారి సమక్షంలో ఆడ్హాక్ కమిటీ ఆర్గనైజేషన్ సభ్యులు తెలంగాణ మన గౌడ బిడ్డ శ్రీమతి మమతా గౌడ్ సత్రం అభివృద్ధి కోసం ₹1,00,000 విరాళాలు ప్రకటించడం జరిగింది. సత్రంనకు అవసరమైన దుప్పట్లు ఇతర సామాగ్రి కోసం వినియోగించుకోవాల్సినదిగా మమతా గౌడ్ తెలియజేయడం జరిగింది. నూతన కమిటీ ఎన్నిక రోజున శంకర్ గౌడ్ అన్నగారు మరియు శ్రీనివాస్ గౌడ్ అడ్వకేట్ వారు కూడా విరాళాలు ప్రకటించడం జరిగింది. వారు తెలియజేసిన వారు ఆడ్హాక్ కమిటీ ఉన్న సభ్యులు వారు విరాళం ప్రకటించడం పట్ల అధ్యక్షులు కేఈ కుమార్, సెక్రటరీ బుర్ర సత్యనారాయణ, కమిటీ ఈసీ మెంబర్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించడం జరిగింది. నిజంగా చాలా ధన్యవాదాలు. ఈ అడక్ కమిటీ సభ్యులందరూ అలాగే అడక్ కమిటీ సభ్యుల నుంచి ఏడుకొండల గౌడ్ గారు మాట్లాడతారని కోరుతాను. జనవరి 8వ తేదీన కర్నూలులో జరిగిన సమావేశంలో అడక్ కమిటీకి సంబంధించి అంటే శ్రీశైల గౌడ సత్రానికి సంబంధించి అడక్ కమిటీ నిర్మించడం జరిగింది. దాన్ని మొత్తం టోటల్గా ఏదైతే మన గౌడ సత్రానికి సంబంధించి నూతన కమిటీని ఎన్నుకునే విధంగా ఎలక్షన్లు కండక్ట్ చేసే విధంగా దాని ప్రణాళికలు రూపొందించి అడక్ కమిటీని నియమించడం జరిగింది. మేము ఆ కార్యక్రమాల్లో భాగంగా శ్రీశైల సత్రాన్ని సందర్శించడం జరిగింది. ఏదైతే సత్రాన్ని సందర్శిస్తే రూముల్లో కరోనా వచ్చే టైంలోనే బ్లాంకెట్స్ మనం బెడ్ మీద వేసే తప్ప పైన కప్పుకోవడానికి లేవు, అప్పటి నుంచి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగింది శ్రీశైల సత్రానికి సంబంధించిన మన దేవస్థాన కమిటీ వారు. కాబట్టి ఆ బ్లాంకెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అడక్ కమిటీ సమితి తరఫున ఇప్పించాలని చెప్పేసి మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మా మమతక్క గారు ముందుకొచ్చి మన ఆధ్వర్యంలో ఎన్ని బ్లాంకెట్స్ అవసరమైతే మన సత్రానికి అవన్నీ కూడా ₹1,00,000 కానీ ₹1,50,000 కానీ ఎంతైనా సరే మనం అందరం కలిసి ఇద్దామని చెప్పేసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. దాని ప్రకారం మేమందరం కూడా మన శ్రీశైల సత్రానికి సంబంధించి ఏదైతే బ్లాంకెట్స్ అవసరమైతే రూముల్లో అవన్నీ కూడా మనం డొనేట్ చేద్దామని నిర్ణయం తీసుకొని ఈరోజు మేము ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క గౌడ బిడ్డ కూడా గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే సత్రం అభివృద్ధి జరగలేదు, తెలంగాణ వాళ్ళ పక్కా పెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మనకు డొనేషన్ ఇస్తుంది మమతక్క గారు కూడా సొంతంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారే. అదేవిధంగా శంకరన్న గారు ఒక రూమ్ నేను డొనేట్ చేస్తాను, అవసరమైతే ₹3,00,000 4,00,000 అయినా సరే ఒక రూమ్ నేను ఇస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన కూడా తెలంగాణకు సంబంధించిన ఆయన. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు బెడ్లు ఇప్పిస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన అశోక్ అన్న గారు కూడా ఆయన కూడా బెడ్లు ఇప్పిస్తానని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. వీళ్ళంతా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారే. మళ్ళా మా అన్న పటేల్ వెంకటేష్ అన్న కూడా ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. తెలంగాణ మన బీజేపీ గౌడ కమ్యూనిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా అన్న సోదరులు కృష్ణగౌడ్ గారు రావడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏమని తెలంగాణ ప్రాంత వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదని. ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపుగా 80% మంది తెలంగాణ నుంచి వచ్చిన గౌడ సోదరులు ఉన్నారు. అందరం కలిసే రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్కి వెళ్తాము, సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటాం, సత్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి అడక్ కమిటీ సభ్యుల తరఫు తెలియజేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్క గౌడ బిడ్డ గౌడ కుటుంబీకులందరూ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్న అంగరంగ వైభవంగా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇది ఏమైతే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉందో డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరూ కూడా మన గౌడ బిడ్డలు ఎవరైనా కూడా మీకు తోచినంత సాయం మన గౌడ సత్రానికి సాయం చేయండి. అన్ని విధాలు మీరందరూ కూడా డొనేట్ చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా అన్ని సత్రాల కంటే బహు గొప్పగా మంచి పరిపాలన చేసుకుంటూ మనం ఇంకా ముందు రాబోయే భవిష్యత్తులో మన గౌడ బిడ్డల అభ్యున్నతి కోసం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. జై గౌడన్న, జై గౌడన్న, జై జై పాపన్న, జై జై పాపన్న. పాపన్న ఆశయాలను